విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నడు నడు. ఏంటి మొండికేస్తున్నావు? మేడం, కనీసపు మర్యాద కూడా లేకుండా మీ లేడీ కానిస్టేబుల్స్ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. Shut up. ఇప్పుడు నేనేమన్నాన్ని షటప్ అంటున్నారు? అడగడం కూడా తప్పేనా? మీ డిఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తాను. ఏంటి మా డిఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తావా? ఏమని చేస్తావే? మేడం, నన్నెందుకు కొట్టారు? కొట్టడం కాదే, ఎగిరి తన్నానంటే మొహం పచ్చడైపోద్ది. చూడు, ఇది మా ప్లేస్. ఇక్కడ మేం చెప్పినట్టే నువ్వు వినాలి. మొరాయించవో గీర అణిగిపోద్ది. చూడ్డానికి పైకి బాగానే ఉంటావు, లోపల ఏ పార్టు పనిచేయకుండా పోద్ది. జాగ్రత్త. అంతా మీ ఇష్టారాజ్యమేనా? అవునే, మా ఇష్టారాజ్యమే. లా అండ్ ఆర్డర్ సక్రమంగా మెయింటైన్ కావాలన్నా, నేరాలు తగ్గుముఖం పట్టాలన్నా మేము తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే. 3rd డిగ్రీ మా డ్యూటీలో ఒక భాగం. అయ్యా బాబు నిజం ఒప్పుకోండి అని బతిమాలితే ఏ ముద్దాయి నిజం ఒప్పుకోడు. అందుకే పోలీస్ మర్యాద అవసరం అవుతుంది. అండర్స్టాండ్? మేడం, ఎనీ ప్రాబ్లం? ఇదిగో ఈవిడేదో రూల్స్ మాట్లాడుతోంది. హైదరాబాద్ మహారాణిలా వెదవలుక్కులొకటి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. బతుకున్నంత కాలం పోలీసులంటే ఏమిటో గుర్తుండేలా చేయాలి. మేడం, ఈవిని ఏమీ చెయ్యొద్దు. వాట్? అవును మేడం, సైనైడ్ మద్యం కేసు మలుపు తిరిగిపోతుంది అనిపిస్తోంది. ఇప్పటిదాకా లభించిన సాక్ష్యాధారాలను బట్టి చూస్తే ఈవిడ నేరం చేయనట్టే అనిపిస్తోంది. అందుకని మీ ఆవేశాన్ని ప్రతాపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా. షో. సమయానికి ఒక్క ఆటో కూడా కనపడి చావదు. పని లేనప్పుడు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. పోనీ నడుద్దామా అంటే దగ్గర దాపు కాదు. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. నమస్కారం కనకారావు గారు.
బాగున్నారా? ఏం బాగు నా ముఖం బాగు. నీకేమయ్యా ప్లేడర్ గుమాస్తావి నిత్య పంట. ఆ, మీకు అలాగే ఉంటుంది సార్. చేసేది గుడ్డి చాకిరి, వచ్చేది అత్యవసర జీతం. ఇదిగో ఈ బీదరుపులే అరవద్దు. బేదరుపులు కాదండి బాబు. మా ప్లేడర్ గారి సంగతి మీకు తెలీదా? పని చేయించుకోవడానికి ముందుంటాడు, జీతం ఇవ్వడానికి తెగ ఏడుస్తాడు. పాపం నీ బాధ నాకు అర్థమైందయ్యా. నేను బతుకున్నంతకాలం ఈ బాధలు ఉండేవే గాని సార్. ఏంటి బ్రీఫ్తో బయలుదేరారు ఎక్కడికి సార్? మా ఢిల్లీ లాయర్ గారికి ఫీజు ఇవ్వటానికి 5 లక్షలు 5 lakhs 5 లక్షల ఫీజా? రొక్కమయ్యా, రెడీ క్యాష్. ఆల్రెడీ అడ్వాన్స్ గా 5 లక్షలు ఎప్పుడో ఇచ్చేసాం. ఇది సెకండ్ పేమెంట్. సరే గాని ఆ ఇందు మీ లాయర్ గారికి ఎన్ని లక్షలు ఇచ్చింది? ఏమిటి ఇచ్చేది నా బొంద? వేలలో ఇవ్వడానికే కింద మీద పడుతున్నారు, ఇక లక్షలు ఒకటే. అయితే ఇంతవరకు ఫీజే ముట్టలేదన్నమాట. ముట్టిందిలేండి, ముష్టి 35,000. 35,000? ఛీ, మీ లాయర్కి నోరు తప్ప బుద్ధి లేదయ్యా. ఉంటే నేను ఎప్పుడో బాగుపడేవాడినండి. ఇదిగో కనకారావు, నువ్వు ఓ పని చేయవయ్యా. నేను మా లాయర్కి 10 లక్షల రూపాయల ఫీజు ముట్ట చెప్పినట్టు మీ లాయర్కి ఒప్పందించు. దాంతోనైనా మీ లాయర్కి బుద్ధి వస్తుంది. అరే, ఇంత పెద్ద కేసు టేకప్ చేస్తూ వేరల్లో ఫీజు తీసుకుంటాడా? ఇలాగైతే ఆ లాయర్ ఎప్పుడు బాగుపడేట్టు, ఆయన నమ్ముకున్న పాపానికి నువ్వు ఎప్పుడు బాగుపడేట్టు. ఇంకా మేము బాగుపడి వచ్చేదేముందండి, ఇదంతా మా కర్మ. మా కర్మ చూడరాదు. అసలు ఆడబాల శాంతి అరెస్ట్ అయ్యి ఉంటే మాకు తిప్పలుండేవా? ఆ ఢిల్లీ లాయర్ గాడి కేసు అప్పచెప్పటం ఏంటి? ఆడికి 10 లక్షల రూపాయలు ఫీజు ఇవ్వటం ఏంటి? మా కర్మ కాకపోతే. బలరాం గారు, మీకు ఈ సంగతి తెలీదా? ఏంటది? ఆడబాల శాంతి గారు అరెస్ట్ కాకపోవడానికి కారణం వీరాచారి భార్య కాంతమేనండి. పోలీసులకు లొంగిపోవటానికి శాంతి గారు వెళ్తుంటే కాంతం అడ్డుకొని తన ఇంట్లో దాచిపెట్టిందట. ఏంటి కనకారావు, నువ్వు చెప్పింది నిజమేనా? మీ మీద ఒట్టు సార్. పోలీసులకు సరెండర్ అవడానికి శాంతి గారు పల్లెటూరు నుంచి వచ్చింది. అదే టైంలో పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. పోలీసులు సరిగ్గా వీరాచారి వీధిలోకి వచ్చేసరికి కాంతం శాంతి గారిని అడ్డుకొని ఇంట్లో దాచిపెట్టింది. అలాగా? ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరగటం ఏంటండి, జాగ్రత్తగా తీసుకెళ్లి మూర్తి గారి ఇంట్లో దిగబెట్టి వచ్చింది. తస్సాదియ్యా, ఇంతగా జరిగిందనమాట. లేకపోతే శాంతి ఎప్పుడూ అరెస్ట్ అయ్యేది. మీరు అన్నట్టుగా ఢిల్లీ లాయర్తో పని తప్పేది, లక్షల ఫీజు సమర్పించుకునే బాధ తప్పేది. సరే సార్, మా లాయర్ గారు నా కోసం ఎదురు చూస్తుంటారు, కానీ నేను బయలుదేరుతాను సార్. ఏ కనకారావు, ఒక్క ఏంటి నిమిషం. సార్? చెప్తా. ఇది ఉంచు. ఇదేనికి సార్? ఉంచవయ్యా, దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇదిగో కనకారావు, నువ్వు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉంటే నేను నిన్ను ఇలా గమనిస్తూ ఉంటాను. ఇదిగో కనకారావు, నేను మా లాయర్ గారికి 10 లక్షల రూపాయలు ఫీజు ఇచ్చిన సంగతి నువ్వు మీ లాయర్ గారికి చెప్పడం మర్చిపోవు. భలేవారు సార్, నేనెందుకు మర్చిపోతాను? ఇలా వెళ్ళి అలా చెప్పేస్తాను సార్. వెళ్ళి. పోలీసులకు లొంగిపోవటానికి వెళుతున్న శాంతిని వీరాచారి భార్య కాంతం అడ్డుపడి ఆపేసి మూర్తిగాడింటూ దాచిందన్నమాట. ఆహా. ఇందు, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికిందంటూ ఢిల్లీ లాయర్ వాయిదా కోరాడు. వచ్చే వాయిదాకి బహుశా ఎవిడెన్స్ను కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. ఆ ఎవిడెన్స్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడమని మన లాయర్ గారు అంటున్నారు. అంత తేలిక క్లూ ఇచ్చేదెవరు? సీతా బలరాములు మన నీడనే సహించలేరు. ఇక లక్ష్మీ అత్తయ్య అంటావా? మన మీద పీకల దాకా కోపం ఉంది. అలాంటప్పుడు క్లూ సంపాదించడం ఎలా? ఇందు, పెద్దన్నని కలిస్తే ఏదైనా పని జరుగుతుందేమో. పెద్దన్నే ఎందుకులే, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాడికి గనక మన మీద అభిమానం ఉండుంటే పేపర్ ప్రకటన ఇచ్చినప్పుడే పోలీసులకి నిజం చెప్పుండేవాడు. వాడిని నమ్ముకొని లాభం లేదు. అలా అని వదిలేయడం కంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తే మంచిది కదా. ఒకసారి కలిసి వస్తాను. ఉమ్. సార్, నేను వచ్చే దారిలో బలరాం గారిని కలిశాను సార్.
ఏమిటి పద్మనాభరావు గారికి ఇప్పటికి 10 లక్షల ఫీజు పుట్టిందా? అవును సార్, సెకండ్ పేమెంట్కి 10 లక్షలు ముట్టిందంటే ఏమనుకోవాలి? మీరు ఉన్నారు ఎందుకు? ముష్టి 35,000 వసూలు చేయడానికి 33 సార్లు అడగాల్సి వచ్చింది. ఎక్స్పర్ట్ లాయర్ని బట్టి అయినా మీరు మారాలి సార్. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. మీరు బాగుంటేనే మేం బాగుంటాం. అసలు ఆ ఢిల్లీ లాయర్ కన్నా మీరేం తక్కువ సార్. ఆయనకన్నా వయసు తక్కువే కానీ అనుభవం తక్కువ లేదు కదా. ఆయనకి ఇక్కడ ఆఫీస్ ఉంది. ప్రతి వాయిదాకి ముందు రోజు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వస్తారు. స్టార్ హోటల్లో బస, గంటకి 50,000 చొప్పున ఫీజు. ఆ లెక్కన కేసు అయ్యేటప్పటికి ఆయనకు ముట్టే ఫీజు ఎంతో ఆలోచించుకోండి. మీరెంతో కష్టపడితే మీకు ముట్టేది 1,00,000 2 లక్షలు. ఇలాంటి అనాకానీ కేసులు టేకప్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? కనకారావు, నా కళ్ళు తెరిపించి నా జ్ఞానోదయం చేసావయ్యా. ఈ క్షణం నుంచి నేను ఎలా ఉంటానో నువ్వే చూద్దు గాని. నువ్విప్పుడు ఇందు దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా 2 లక్షల ఫీజు కావాలని అడుగు. 2 లక్షలేనా? ప్రస్తుతానికి అజ్జాలు కానీ వెళ్ళు. 2 లక్షలు ఇస్తే గానీ వచ్చే వాయిదాకి నేను అటెండ్ కానని చెప్పు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి ఆ కంగారు? నీకు శుభవార్త చెప్తాను. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? మన లాయర్ గారికి ఫీజు ఇచ్చారా? ముందు ఆ సంగతి చెప్పండి. తీసుకెళ్ళిన తర్వాత ఇవ్వకుండా ఎలా ఉంటాను? అన్నట్టు లక్ష్మి, మన ఢిల్లీ లాయర్ గారికి ఫీజు ఇవ్వడానికి వెళ్తుంటే దారిలో ఆ లాయర్ విశ్వేశ్వరరావు గారి గుమాస్తా కనపడ్డాడు. లాయర్ విశ్వేశ్వరరావు ఎవరో కాదు, మన ఎగెనిస్ట్ గా శాంతి తరఫున వారిస్తున్న లాయరు. ఇంతకీ విషయం ఏమిటండి? శాంతి సిన్సియర్ గా పోలీసులు లొంగిపోవడానికి వెళుతుంటే దారిలో వీరాచారి పెళ్ళం కాంతం ఎదురై శాంతిని పోలీస్ స్టేషన్ కి వెళ్ళొద్దని నచ్చచెప్పి మూర్తింటికి తీసుకెళ్లి అప్పచెప్పిందట. అప్రూవర్ గా మారిన వీరాచారి భార్య కాంతం శాంతిని అడ్డుకుందా? అంటే బహుశా కాంతం పట్టుదల వల్లే వీరాచారి పోలీసులకు లొంగిపోయి అప్రూవర్ గా మారుండొచ్చు. కరెక్ట్, భలే లా పాయింట్ పట్టావు లక్ష్మి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గుమాస్తా గారు చెప్పిందంతా మన ఢిల్లీ లాయర్ గారికి ఫీజు ఇస్తూ చెప్పా. దానికి ఆయన ఏమన్నారు? అద్భుతమైన సలహా ఇచ్చారనుకో. ఢిల్లీ లాయరా మజాకానా? ఏమిటా సలహా? ఆ గుమాస్తా గారు చెప్పిన విషయాలన్నీ కాంతం చెప్పినట్టుగా మనం ప్రూవ్ చేయగలిగితే గొప్ప పాయింట్ దొరికినట్టు అవుతుందన్నారు. ఎలా ప్రూవ్ చేయగలమని నేను అడిగా. ఏమీ లేదు, కాంతం చెప్పిన దాన్ని రికార్డు చేస్తే సరి, అదే ఎవిడెన్స్ అవుతుంది అన్నారు. నిజానికి వీరాచారి దగ్గర సైనికుడు కొన్నది సీత కాదు. సీత కన్నా ముందుగా ఇందు శాంతిలకు వీరాచారి తెలుసు. ఇందు గాని లేదా శాంతి గాని వీరాచారి దగ్గర సైనికుడు కొనడం జరిగింది. బహుశా శాంతే కొనుంటుంది. అందుకే శాంతి పోలీసులకు లొంగకుండా వీరాచారి భార్య కాంతం అడ్డుకుంది అని నేను అడ్డం తిరిగి వాదిస్తాను. సీత నిర్దోషిగా విడుదలవటానికి అది స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది అన్నారు. లక్ష్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం చెప్పమంటే కాంతం నిజం చెప్తుందా? అసలు కాంతం దగ్గర నుంచి నిజం రాబట్టడం ఎలా? ఈ టేప్ రికార్డర్ తీసుకెళ్లి కాంతానికి తెలియకుండా ఆన్ చేసి ఉంచాలి. ఆవిడికి అనుమానం రాకుండా నగలు చేయించుకోవడానికి వచ్చానని ఈ మాటలు ఆ మాటలు చెప్పి మనకు కావలసిన విషయం తెలివిగా రాబట్టాలి. లక్ష్మి, ఇంతవరకు నువ్వు ధైర్యలక్ష్మివే, ఇక నుంచి జయలక్ష్మి కావాలి. వెళ్ళిరా. ఏంటి బాబు, చెట్టంత మనిషిని నేను ఇక్కడ అడ్డంగా నుంచునుంటే నీ బాబుగాడి కట్టించిన ఇల్లాగా సరాసరి పైకి వెళ్ళిపోతున్నావే? ఇది మా బాబు కట్టించిన ఇల్లే. అది ఇప్పుడు కాదు నాయనా, ఒకప్పుడు. హక్కు లేకుండా లోపలికి జొరబడ్డం అక్రమం అవుతుంది. పైగా కన్నం వేయటానికి లోపలికి వచ్చినట్టుగా జమగట్టాల్సి వస్తుంది. అంత కర్మ మాకేం పట్టలేదు. అయితే అక్కడే ఆగో. ఇంతకీ మా లక్ష్మీ నిలయానికి ఎందుకు వచ్చినట్టు? మా అన్నయ్య కోసం. ఏ అన్నయ్య? అది కూడా చెప్పాలా? మా పెద్దన్నయ్య జయకృష్ణ కోసం. ఎందుకంటే మీ పెద్దన్నయ్య జయకృష్ణ? అది మీకు అనవసరం. అనవసరమైతే నువ్వు పైకి వెళ్ళావు. మా అన్నయ్యతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానే కాదు, పబ్లిక్ గా కూడా మాట్లాడడానికి లేదు. అయినా ఇదేమన్నా అన్నదమ్ముల మీటింగ్ పాయింట్ అనుకుంటున్నావా? ఇంతకాలం గుర్తురానన్న ఇప్పుడు గుర్తొచ్చాడే. వెళ్ళా చేతులు గుర్తొచ్చాడు. వెళ్ళా. సరే, నేను పైకి వెళ్ళను. కనీసం నేను వచ్చిన విషయం మా అన్నయ్యతో చెప్పను. చెప్పకపోతే నేనే పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఏది వెళ్ళి చూద్దాం. వెళ్ళరా. నేను ఇక్కడ ఉండగా నువ్వు పైకి ఎక్కడికో బయట అమ్మంటే నువ్వు బయటికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118,
బాలాజీ రారా. ఏరా మన వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారా అని అడుగుతున్నావా? ఎలా ఉన్నావో నీకు తెలీదా? ఏడవలేక నవ్వుతున్నట్టు, చావలేక బతుకుతున్నట్టుగా ఉందిరా మా పరిస్థితి. రే జయకృష్ణ, సైనైడ్ మద్యం చావుల సంఘటన మనందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. కేసు కోర్టుకెక్కింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ సాక్షుల విచారణలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. మన అమ్మ నేరస్తురాల్ని చేయాలని లక్ష్మీ అత్తయ్య, బలరాం మావయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వదిన నిర్దోషిగా చేయడానికి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టకూడదని నేను అనడం లేదు. కానీ వదినను నిర్దోషిగా నిరూపించే ప్రయత్నంలో అమ్మను నేరస్తురాలుగా చేయకూడదని నా అభిప్రాయం. సీతొదిన గాని, బలరాం మావయ్య గాని, లేక వాళ్ళిద్దరూ కలిసి గాని ఈ నేరం చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మనం మేమెన్ని సాక్ష్యాధారాలు చూపించినా మీ ఢిల్లీ లాయర్ పద్మనాభరావు గారు తన క్రిమినల్ తెలివితేటలతో ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు? కళ్ళెదురుగా ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలనరా? నువ్వు, వినోద్, ఇందు, నేను ఒకే తల్లి పిల్లలం. ఆ తల్లికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలనరా? నిర్దోషిని దోషిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే కన్న బిడ్డలుగా మనం ఏమీ చేయలేకపోతే మనమే మన కన్న తల్లికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. రే జయకృష్ణ, ప్రాణాలు ఇచ్చైనా సరే కన్నతల్లి రుణం తీర్చుకోవాలరా. అది సరేరా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అసలు నేరస్తులు ఎవరో తెలుసుకొని అమ్మను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అసలు నేరస్తులు ఎవరో నాకెలా తెలుస్తుందిరా? ఇది నువ్వు తెలిసన్నావో తెలియకన్నావో నాకు తెలియదు. కానీ ఈ నేరం చేసింది మాత్రం సీతొదిన గాని, బలరాం మావయ్య గాని అయ్యుండాలి. నేరం చేసింది వాళ్ళే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళే ముద్దాయిలని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారాలు లేనంత మాత్రాన వాళ్ళు చేయలేదనుకోవడానికి వీల్లేదు. ఏదో విధంగా బలరాం మావయ్య ద్వారా ఆ నిజాన్ని రాబట్టాలి. నేను చాలాసార్లు ట్రై చేశాను రా, కానీ ఎంతకీ మావయ్య ఒప్పుకోవటం లేదు. నాకేం తెలుసు, నాకేమీ సంబంధం లేదు, నన్ను అనుమానిస్తావేంటి అని మండిపడుతున్నాడు. పైగా ఇందు మీ అమ్మ ఇద్దరు కలిసి చేశారని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. బలరాం మావయ్య అలాగే చెప్తాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? గుమ్మం దగ్గర సైందవులా నిలబడి నన్ను లోపలికి రానివ్వలేదు. పెరటి గోడ దూకి పైపెక్కి లోపల రావాల్సి వచ్చింది. ఏంటి, బలరాం మావయ్య నేను లోపలికి రానివ్వలేదా? అవునరా, నీకోసం వచ్చానని చెప్పగానే దేనికి, ఎందుకు, ఏం మాట్లాడతావు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పటికి మీ అన్నయ్య కావాల్సి వచ్చాడా అని 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను మెడబట్టి బయటికి గంటి డోర్ క్లోజ్ చేశాడు. దాంతో వెనక నుంచి రావాల్సి వచ్చింది. అంత పని చేశాడా? సర్లేరా, ఇప్పుడు దాని గురించి ఎందుకు గాని, మామూలుగా ఉన్నప్పుడు బలరాం మావయ్య చస్తే నిజం చెప్పడు. బాగా మందు పట్టించి ఆ మాట ఈ మాట చెప్పి మెల్లగా ఈ టాపిక్ ఎత్తు. ఎంతో కొంత నిజం చెప్పకపోడు. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు, మిగతాది మనం రాబట్టొచ్చు. అతను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేయడానికి నేను నీకో టేప్ రికార్డర్ ఇస్తాను. ఇదిగో. రే జయకృష్ణ, మనమ్మ నిర్దోషిరా. మనం అంతా కలిసి ఆమెను కాపాడుకోవాలి. బలరాం మావయ్య సీతొదినకు తండ్రే కావచ్చు, సీతొదిన నీకు భార్య కావచ్చు, లక్ష్మత్తయ్య మనకు మేనత్తే కావచ్చు. కానీ వీళ్ళందరినీ మించి అడబాల శాంతాదేవి మన కన్న తల్లిరా, పైగా నిర్దోషి. మద్యం చావుల వల్ల అత్తయ్యకి మనకి శత్రుత్వం పెరగకూడదు. పలకరింపులు, రాకపోకలు ఆగిపోకూడదు. తిరిగి మనమంతా ఒక్కటిగా ఉండే పరిస్థితి నువ్వే తీసుకురావాలి. అది నీ ఒక్కడి వల్లే అవుతుందిరా. బలరాం మావయ్యకి బాగా మందు పోసి నిజం రాబట్టడానికి ప్రయత్నించు. మన వాళ్ళంతా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొనున్నారు. వస్తాన్రా.